అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజు గుత్తొంకాయ చాలా కమ్మగా ఏ విధంగా చేసుకోవాలనో చూపిస్తానండి. చూడండి, వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఈ విధంగా చేశారంటే గుత్తొంకాయ ఇంకా మీ ఇంట్లో వాళ్ళు మీకు మెచ్చుకోకుండా ఉండరండి. ఎలా చేసావు అన్నట్టుగా ఉంటుంది. ఇంకా ఎలా చేయాలనో ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ మనము గుత్తొంకాయ కోసం మసాలా అయితే రెడీ చేసుకుందామండి. ఇక్కడ వచ్చేసి కొబ్బరి అయితే ఒక అర చిప్ అయితే కొబ్బరి ముక్కలుగా అయితే కట్ చేసి ఇంకా అందులోకి వచ్చేసి తగినంత కారం అయితే వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాల పౌడర్ అయితే వేయాలండి. అలాగే వెల్లుల్లి అయితే వేసానండి. ధనియాల పౌడర్, వెల్లుల్లి, అలాగే చూడండి ఇది వచ్చేసి అల్లం అండి. ఇంకా అలాగే ఇందులోకి కొన్ని టమాటా ముక్కలు అయితే వేసానండి. కొద్దిగా పసుపు గుని వేయండి. మసాలా అయితే గ్రైండ్ చేసేయండి, మెత్తగా పేస్ట్ చేసేసి వంకాయలు అయితే చూడండి ఇలా 4 ముక్కలుగా కటింగ్ చేసి ఉప్పు వాటర్ అలా అయితే వేయాలండి. ఉప్పు నీటిలో అయితే వేసుకొని వంకాయలు కట్ చేసి ఉప్పు నీటిలో అయితే వేసుకొని పెట్టుకోవాలండి. అప్పుడే మనకు నల్లపడకుండా ఉంటాయండి. ఇంకా తర్వాత ఒక్కొక్క వంకాయ తీసుకొని ఈ విధంగా 4 వైపులా మసాలా అయితే పెట్టాలండి. చూడండి ఈ విధంగా వాటర్ లేకుండా వంకాయలో తీసుకోవాలండి. మొత్తం వాటర్ అన్ని ఇదిలిచ్చి ఇంకా మసాలా అయితే ఈ 4 వైపుల వంకాయల్లోకి మసాలా అయితే పెట్టుకోవాలండి. చూడండి ఇవి వచ్చేసి ముళ్ళొంకాయ అండి. ముళ్ళొంకాయ అయితే గుత్తొంకాయ కూరకు చాలా కమ్మగా ఉంటుందండి. ఈ విధంగా మసాలా మొత్తము వంకాయలకు పెట్టండి. తర్వాతకు వచ్చేసి ఇంకా ఒక కడాయి అయితే తీసుకొని ఆయిల్ అయితే వేస్తున్నా. చూడండి గుత్తొంకాయకి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా టమాటా ముక్కలు వేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా మెత్తపడేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి. అలాగే మనకు మిగిలిపోయిన మసాలా అయితే వేస్తున్నా. చూడండి ఈ మసాలా గుని బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలండి. ఇంకా తర్వాత మనము మసాలా పెట్టిన వంకాయలను ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా ఎడల్పు ఉన్న బాండీలో అయితే మనకు వంకాయ కర్రీ అయితే బాగా వస్తుందండి. ఇప్పుడు వంకాయలు మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలండి. కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళా మూత తీసేసి ఇంకొక వైపుకు బాగా ఇలా కలుపుకోవాలండి. చూడండి ఒకవైపు మగ్గిన తర్వాత ఇంకొక వైపుకు వంకాయలు మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేయండి. కాసేపు మూత పెట్టేసి పక్కన నేను చింతపండు అయితే నానేసుకున్నానండి. ఇంకా ఈ చింతపండు అయితే ఇలా పిసికి చింతపండు నీళ్ళు అయితే వేసానండి. నీళ్ళు వేసేది వీడియో అయితే స్కిప్ అయిందండి. ఇంకా చింతపండు రసాన్ని అయితే వేసానండి. వేసుకొని ఇంకా కొద్దిగా మనం మిక్సీ గిన్నెలోకి వాటర్ వేసుకొని మసాలా మొత్తం ఉంటుంది కదా గిన్నెకు, ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మనకు తగినన్ని వాటర్ అయితే వేసుకొని ఈ వంకాయలు బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇంకా మనము మసాలా తిప్పేటప్పుడు కొద్దిగా ఉప్పు గుని వేసుకోవాలండి. అలాగే మళ్ళీ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకొని ఇంకా మూత పెట్టుకొని మనం కర్రీ అనేది ఉడికించుకోవాలండి. చూడండి ఆల్మోస్ట్ మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అంత బాగా వస్తుందండి. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనము వంకాయలు తునగకుండా వంకాయల మధ్యలో గరిటెను పెట్టి
కర్రీ అనేది తిప్పాలండి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మనము అన్నంలో వేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా అనాల్సిందేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.